నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయ నిర్మాణం సరికాదంటూ సాధువులు భక్తుల ఆగ్రహం. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. స్కూళ్లలో అల్పాహార పథకాన్ని అమలు చేయాలి, ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరిన కేటీఆర్. జనసేన జెండాలో శ్రీచక్ర యంత్రం ఉండటం దారుణమన్న కమల సంతోష్ కుమార్. రాజకీయాలకు అమ్మవారి చిహ్నాన్ని ఉపయోగించడం ఏమిటని ప్రశ్న. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి చేసే దందాలు ఇవా? 4 కోట్లు ఎక్కడివి? మదన్ మోహన్ ఫైర్. సార్వత్రిక ఎన్నికల్లో మనం 100% స్ట్రైక్ రేటు సాధించామని ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అంశంపై దేశమంతా చర్చ సాగుతోందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఎక్కడకు వెళ్లినా తనకు మంచి గౌరవం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు మన విజయమే దోహదపడిందని వ్యాఖ్యానించారు. 100% మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. 21 ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు 175లో, కానీ 175 రోజున 164 గెలవడానికి మనం తీసుకున్న ఈ 21 ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి. ఇది మామూలు విజయం కాదు. ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం, కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం. ఇది నా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ, నేను పెద్ద మాట్లాడినా కానీ, ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు. మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయపడిన సంవత్సరాలు అవన్నీ. ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ. ఏదైనా మాట్లాడి ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం. పచ్చి బూతులు తిట్టేయడం, ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దని చూడకుండా భయపెట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు, సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సిఐడిదే ఆఫీస్లో ఆయన మీద పాశవికంగా ఆయన కొట్టించిన తీరు, 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి 53-54 రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం. రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, అడ్డగోలు ఇసుక దోపిడీలు. ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది జనసేన పార్టీ. చార్ధామ్ 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ధామ్ హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రం. అయితే ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం లాంటి మరొక ఆలయం నిర్మాణం జరుపుకోనుంది. ఈ క్షేత్రం దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో కూడా కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ ఆలయ నిర్మాణంపై ఉత్తరాఖండ్ యాత్రికుల పూజారులు, సాధువులు విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణ వ్యవహారం ఇప్పుడు హిందువుల సంప్రదాయాలు, విశ్వాసాలను దాటి రాజకీయాల రూపం తీసుకుంది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నిర్మిస్తున్న కేదార్నాథ్ ఆలయ ట్రస్ట్ పేరు శ్రీ కేదార్నాథ్ ధామ్ ట్రస్ట్ బురారీ. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఆలయానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కొన్ని రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. ఇప్పుడు బాబా కేదార్నాథ్ పేరుతో నిర్మిస్తున్న మరో ఆలయంతో హిందువుల సంప్రదాయాలను తొంగలో తొక్కుతున్నారని ఉత్తరాఖండ్ యాత్రికులు, సాధువులు అభివర్ణిస్తున్నారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. तो जब वहां पर घोटाला हो गया तो अब आप दिल्ली में केदारनाथ बना लोगे, वहां पर फिर दूसरा घोटाला करोगे। 228 किलो सोना केदारनाथ से गायब कर दिया गया। ये कहाँ का नियम है? क्यों नहीं उठाते हो प्रेस वाले इस बात को? आज तक कोई जांच तक नहीं बैठाई गई। 228 किलो सोना का घोटाला केदारनाथ में हो गया। कौन जिम्मेदार है? क्यों इस बारे में जांच नहीं होती है? क्यों भाई इस बारे में निर्णय नहीं होता है? और अब आप कहेंगे हम दिल्ली में ही केदारनाथ बना लेंगे? ये नहीं हो सकता।
తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన రాజ్ తరుణ్ లావణ్య లవ్ ఎపిసోడ్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. లావణ్య ఫిర్యాదుపై రాజ్ తరుణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. BNSS 45 కింద రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు. 2008 నుంచి రాజ్ తరుణ్తో పరిచయం ఉందని, 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు FIRలో పేర్కొన్నారు. రాజ్ తరుణ్కు 70 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఫిర్యాదులో లావణ్య తెలిపింది. 2016లో గర్భం దాలిస్తే రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య కంప్లైంట్ మేరకు రాజ్ తరుణ్, మాల్వి, మయాంక్లపై నార్సింగ్ పోలీసులు సెక్షన్ 420, 493, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో తాము ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఈ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాన్ని పునః పరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలని సామాజిక మాధ్యమం X వేదికగా కేటీఆర్ కోరారు. తమిళనాడులోని ఎయిడ్ స్కూల్లో కూడా ఉచితంగా అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సీఎం స్టాలిన్ సోమవారం ప్రారంభించారని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ట్వీట్ చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి DNA టెస్టుకు రావాల్సిందేనని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ మదన్ మోహన్ డిమాండ్ చేశారు. PhD కోసం తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, అందుకు కారణం విజయసాయిరెడ్డేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మదన్ మోహన్ మరోసారి ఆరోపణలు చేశారు. DNA టెస్టుకు నేను సిద్ధం, విజయసాయిరెడ్డి సిద్ధమా? నా భార్య గర్భానికి కారణం ఆయన కాదని తెలితే మీడియా సాక్షిగా క్షమాపణ చెబుతా అని మదన్ మోహన్ పేర్కొన్నారు. తాను అమెరికాలో ఉండగా 2 ఏళ్లుగా నడిచిన కథను బయటకు తీయడానికి 7 నెలలు పట్టిందని చెప్పారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, దయచేసి సత్యాన్ని బతికించాలని మీడియాని కోరారు. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయిరెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు లేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయిరెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే DNA టెస్ట్కి రమ్మను సార్ కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ. ఒకవేళ విజయసాయిరెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగంగా నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్కి, బేషరతుగా సారీ చెప్తాను సార్కి. ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో, నెక్స్ట్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ నా జీవితం అయితే పాడైపోయింది. నాకు ఇప్పుడు DNA టెస్ట్ కావాలి, ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి. జనసేన పార్టీ జెండాలో శ్రీచక్ర యంత్రం ఉండటాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమల సంతోష్ కుమార్ తప్పుబట్టారు. శ్రీచక్ర యంత్రాన్ని జనసేన తన జెండాలో పెట్టుకోవడం దారుణమని, ఇది అమ్మవారిని, హిందూ ధర్మాన్ని అవమానించడమేనని చెప్పారు. రాజకీయాలకు అమ్మవారి చిహ్నాన్ని ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జనసేన పార్టీలో శ్రీచక్ర యంత్రాన్ని అనుమతించిన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలని అన్నారు. హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చూసారుగా, ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.